నిర్గమాకాండం 38వ అధ్యాయం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చోకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను కొమ్మలను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనది. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని మొండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణమును చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవేయిన తెరలుండెను. వాటి సంబంధములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను, వాటి పండె బెద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభములను, వాటి పెండె బెద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలు. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను, వాటి పెండె బెద్దలను వెండివి. తూర్పు వైపునున్న అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కన తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరలు తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలు పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులు, వాటి పెండె బెద్దలను వెండివి. వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడిన. ఆవరణపు స్తంభములన్నీ వెండి బెద్దలతో కూర్చబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణము గలదియు పేలిన సన్ననారతో చేయబడిందినైన బుటా పనిది. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బెద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూ ఉన్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీయు ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యోధా గోత్రికుడైన హూరు మనుమడును, ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రకుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును, విచిత్ర పని అయిన కల్పించువాడును, నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొక్కింటికి 1/2 తులము. ఆ 400 వెండి మణుగులతో
పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరలు దిమ్మలను, అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటికి బోదెలను పొదిగించి వాటి పెండు బెద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారము ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.